2 నెలల క్రితమే వారికి పెళ్ళయింది. అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు. కొన్నాళ్లకు పుట్టింటికి వెళ్ళొస్తానని ఆమె భర్తకు చెప్పింది. సరే అని ఒప్పుకున్నాడతను. ఆ రోజు రానే వచ్చింది. అన్ని జాగ్రత్తలు చెప్పి భార్యను పుట్టింటికి పంపించాడు. అలా వెళ్ళిన ఆమె కొంతసేపటి వరకు ఫోన్లో టచ్లోనే ఉన్నా ఆ తర్వాతే జాడ లేకుండా పోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. భార్య ఆచూకీ లేదు. అన్ని చోట్ల వెతికిన ఆ భర్త చివరకు పోలీసులను ఆశ్రయించాడు. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పుట్టింటికి వెళ్లాల్సిన ఆమె తిరిగి రాని లోకాలకు చేరింది. అసలేం జరిగింది? ఇంతటి ఘోరానికి కారణమెవరు? పెళ్లితో ముడిపడిన బాంధవ్య జీవితమంటే ఈ మధ్యకాలంలో అసలు అర్థమే లేకుండా పోతోంది. అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నప్పటికీ కొందరు తీరు మారడం లేదు. ఎన్టీఆర్ జిల్లాలో అక్రమ సంబంధం ముసుగులో సాగిన ఈ కిరాతకాండంలో సొంత బావే కాలయముడయ్యాడు. చంద్రలపాడు మండలం కోనాయపాలెంకు చెందిన బాడిస నాగలక్ష్మి గత నెల 22వ తేదీన పుట్టింటికి వెళ్తున్నానని భర్త నరసింహారావుకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. కొన్ని గంటల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నరసింహారావు అత్తింటికి ఫోన్ చేస్తే నాగలక్ష్మి రాలేదని సమాధానమిచ్చారు. దీంతో భర్తలో ఆందోళన మొదలై తెలిసిన వారిని చుట్టాలను వాకాబు చేశాడు. రోజులు గడిచినా ఆమె ఆచూకీ మాత్రం దొరకలేదు. చివరకు భార్య అదృశ్యంపై చంద్రలపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నాగలక్ష్మి ఫోన్ కాల్ డేటాను విశ్లేషించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం మొగలాయికోటకు చెందిన నాగలక్ష్మి తొలి భర్త నాగేశ్వరరావుతో 2 ఏళ్ల క్రితం వివాహమైంది. అనారోగ్యం కారణంగా అతను చనిపోగా చంద్రలపాడు మండలం కోనాయిపాలెం గ్రామానికి చెందిన నరసింహారావుతో 2 నెలల క్రితం పెళ్లి చేశారు. అప్పటికే అతనికి 3 ఆడపిల్లలున్నారు. బంధువుల సమక్షంలోనే నరసింహారావు నాగలక్ష్మిని వివాహమాడాడు. ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా సాగుతున్న సంసారంలో ఒక్కసారిగా నాగలక్ష్మి అదృశ్యమవడం కలకలం రేపింది. నాగలక్ష్మి రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన బావ గోవిందయ్యతో అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. నాగలక్ష్మితో ఉన్న సంబంధం వల్ల గోవిందయ్యకు తన భార్య మహాలక్ష్మితో తరచూ గొడవలు జరిగేవి. ఇలా అయితే తన కాపురం కూలిపోతుందని భావించిన గోవిందయ్య భార్య మహాలక్ష్మితో కలిసి నాగలక్ష్మిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. పథకం ప్రకారం నాగలక్ష్మిని తమ వద్దకు పిలిపించుకున్న గోవిందయ్య కారులో ఎక్కించుకుని తెలంగాణలోని ఆలగడప టోల్గేట్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ నాగలక్ష్మి తలపై రాయితో మోది కిరాతకంగా హతమార్చారు. అంతటితో ఆగకుండా సాక్ష్యాలు దొరకకుండా చేసేందుకు యత్నించారు. నాగలక్ష్మి మృతదేహాన్ని కారులో శ్రీశైలం ఘాట్ రోడ్లోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మృతదేహంపై పెట్రోల్ పోసి దహనం చేశారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా శవాన్ని కాలువలో పడేశారు. నాగలక్ష్మి అదృశ్యం కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా విచారణ చేపట్టారు. సరిగ్గా కొన్ని రోజులకు ఈగలపెంట సమీపంలో పోలీసులకు ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసుల దగ్గర ఉన్న ఆనవాళ్లకు మృతదేహం సరిపోలడంతో చనిపోయింది నాగలక్ష్మి అని నిర్ధారించారు. దర్యాప్తులో గోవిందయ్య పేరు బయటకు వచ్చి అరెస్టు చేసి విచారించగా అసలు నిజం బయటపడింది. గరడేపల్లి మండలంలో వెనకడ ఆళ్ళగడప దగ్గర రిసీవ్ చేసుకొని ఆళ్ళగడప హైవే పక్కకి తీసుకొని వెళ్ళి ఆమెని రాయితో కొట్టి చంపాడు. అతను అతని భార్య గోవిందు అని సీతామహాలక్ష్మి వెళ్ళి తర్వాత చనిపోయినాక ఆమెని కారులో తీసుకొని మన అమరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే రోడ్లో ఘాట్ రోడ్లో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టి సాక్ష్యాలు లేకుండా చేయాలని చూశారు. దీని మీద మేము కేసు ఆర్డర్ మిస్సింగ్ కేసుని మర్డర్ కేసుగా ఆర్డర్ చేసి
ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడైతే బాడీ రికవరీ అతను చూపించిన దాని ప్రకారం బాడీ రికవరీ చేసి ఎంక్వైస్ట్ అది హోల్డ్ చేశాము, పిఎం చేయించాము. ఈ రోజున భార్య భర్తలిద్దరిని కూడా అరెస్ట్ చేసి నందిగామ కోర్టులో రిమాండ్ పంపిస్తాము. అక్రమ సంబంధం 2 కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరిని జైలు పాలు చేసింది.